అందరికీ నమస్తే. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. శుభ సాయంకాలపు వేళ సజ్జనులతో ఈ సాంగత్యం చాలా చాలా బాగుంది కదూ. సో ప్రతిరోజు మరి పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యం మనం అంతా కూడా చేసుకుంటూ వస్తున్నాం. మరి ఏంటి కంప్లీట్ మ్యాన్, మరి ఆ ఉద్దేశం నెరవేరుతూ వస్తుందా ఈ ప్రోగ్రామ్ చేస్తూ వస్తున్నందుకు? సో మాకైతే కనుక ఫుల్ఫిల్ అవుతుందని హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మరి వీక్షిస్తున్న వారు ఏమంటారో. సో కాబట్టి మరి ఇవాళ కూడా మరి సిద్ధంగా ఉన్నారు. ద కంప్లీట్ మ్యాన్ యొక్క ఆ వ్యక్తిత్వ వికాసం ఏంటి, ఎలా ఆయన జీవిత విధానాలు ఎలా ఉండేవి, ఆ ఆలోచన విధానాలు ఎలాగుండేవి, సో ఒక పిరమిడ్ మాస్టరే గ్రహించగలరండి. అందుకే వారి ఆధ్వర్యంలోని సజ్జన సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం. సో మరి ఈ రోజు కూడా ఆ విషయ జ్ఞానాన్ని మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు జ్యోతి భవాని గారు. సో మేడం గారిని ఇన్వైట్ చేసేసుకుందాం ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా. సో మేడం, వెల్కమ్ మేడం. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ కార్యక్రమానికి మీకు వెల్కమ్. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా, అంటే మన జీవితంలో ఏం గెలిచాము, ఏం సాధించాము, ఏం కంప్లీట్ చేసాము అనే దానికోసం మంచి కాన్సెప్ట్ పెట్టి అందరి హృదయాల్లోంచి బయటకు తీస్తున్నారు. మనందరం ఇలా కలవడానికి కారణమైన పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి హృదయపూర్వక నమస్కారాలు. ఒక ఫ్రెండ్ గా, ఒక గురువుగా, ఒక అద్భుతమైన ఒక మహాశక్తిగా ఆయనకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక కంప్లీట్ మ్యాన్ అనేది మన గురువులోనే చూడటం జరిగింది. నా వరకు అయితే నిజంగా ఒక అద్భుతమైన గ్రేట్ మాస్టర్ అయిన ఏదైనా సరే ఆచరించి తను దాన్ని పూర్తి చేసి మనకు మార్గాన్ని చూపించిన ఒక కంప్లీట్ మ్యాన్ నిజంగా మన గురువు గారు. నాకైతే అనిపిస్తుంది, ఏది ఆర్డర్ లేకుండా స్వేచ్ఛనిచ్చి మీ సాధన చేసుకొని మీ హృదయాల్లో ఏముందో, మీరు ఎందుకు వచ్చారో తెలుసుకొని పూర్తి విశ్వాసంతో మీ జీవితాన్ని పూర్తిగా సార్థకం చేసుకోండి అని చెప్పి గొప్పగా ఆచరించి చూపిన పరమ గురువుకి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నా పేరు జ్యోతి భవాని, విశాఖపట్నం. నా జీవితంలో అసలు ఏమీ తెలియని ఒక జీవితం మాట. తినటము, పడుకోవటము, సంసార కర్తవ్యంలో నా బాధ్యత చేయటము, అమ్మవారికి దండం పెట్టుకోవడం. నా వరకు అనిపించేది, మనము అంటే ఇతరుల వల్ల ఏం పొందినా పర్లేదు, ఏ బాధ అయినా ఏ కష్టమైనా తట్టుకోవచ్చు, కానీ మన వల్ల ఇతరుల్ని నొప్పించకుండా వీలైనంత వరకు ఏది మనం చేయగలిగితే అది చెయ్యాలని చెప్పి నేను వెళ్తూ ఉండేదాన్ని సంసార సాగరంలోనే. అలాగా ఏదైనా భరించేదాన్ని, కానీ నా నుంచి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండాలని చేసేదాన్ని. అదే నాకు అప్పుడు అనిపించింది. ఇప్పుడు కంప్లీట్ మ్యాన్ ఇవన్నీ ఏంటంటే మన జీవితంలో ఏదైనా పూర్తి చేసుకున్నప్పుడు, అది సాధించినప్పుడు ఆ సక్సెస్ అర్థమవుతుంది. అప్పుడు ఈ సంసారంలో ఉన్నప్పుడు అదే గొప్ప విషయంగా అందరికీ చేస్తున్నాము, చూస్తున్నాము, ప్రేమను అందిస్తున్నాం, కర్తవ్యం చేస్తున్నాం, నా బాధ్యత పూర్తిగా నెరవేరుస్తున్నాను అని ఒక ఆనందం కావచ్చు, బాధ్యత కావచ్చు, కర్తవ్యం అదే కంప్లీట్ అయిపోయింది అనుకున్నాం. కానీ మన జన్మలో నాకు ఒక అద్భుతమైన ఒక మార్గం ఉంది. ఆ మార్గం ద్వారా అసలైన జీవితం ఏంటో తెలుసుకోవటము, ఆ అసలైన జీవితంలో సారాంశం ఏంటో తెలుసుకోవటము, అసలు తృప్తిగా జీవించటము. ఇది నేను కంప్లీట్ చేశాను, ఇది నేను సాధించాను, ఇందులో ఎదుగుతున్నాను అని ప్రతి నిమిషం తృప్తిగా జీవించటం అనేది ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఈ సాధనలో అడుగు పెట్టాక అర్థమైంది. అసలు ప్రతి వరుడికి అర్థం ఏంటనేది తెలిసింది. అప్పుడు రొటీన్ గా వెళ్తున్నాం. జన్మ అంటే పెద్దల నుంచి ఏమొచ్చిందో అది ఏం చెప్పారో అది ఆచరిస్తే, స్త్రీ అంటే భూదేవంత ఓర్పుతో ఉండాలి, స్త్రీ అంటే క్షమించాలి, ప్రేమించాలి, ఈ కర్తవ్యాలు చెయ్యాలి, అలా స్త్రీతో ఈ బాహ్య ప్రపంచంతో అద్భుతంగా సాధిస్తున్నాం. కానీ లోపల ఇంకా ఏదో ఎప్పుడు తృప్తి ఉండేది కాదు. ఏదో తెలుసుకోవాలి. అది నేను తపస్సు అనుకునేదాన్ని. ఆ తపస్సు అనుకొని నేను పూజించి అమ్మవారిని అడిగేదాన్ని, అమ్మ నాకు తపస్సు చూపించు, తపస్సు ఎలా చేయాలో చెప్పు, ఎవరిని కలవాలి నేను అని అడిగేదాన్ని. అంటే నా వరకు తెలిసింది అంతే, ఆ గిరి వరకే ఉన్నాం. కాబట్టి ఎప్పుడైతే ఈ ధ్యానం అందిందో, ధ్యానంలో ఒక్కొక్కటి ఇన్నర్ మెసేజ్ వినిపించటము, కనిపించటం, అనిపించటము, అసలు మనకు మించిన ఒక అతీతమైన పవర్ ఉందని, ఈ సృష్టిలోని ఓన్లీ మనకుండే గిరే కాదు, దానికి మించిన ఏదో ఒక శక్తి ఉంది. ఈ అనంత విశ్వంలో ఎన్నో లోకాలు ఉన్నాయి,
ఈ మానవ జన్మ అనేది భూమి మీద ఒక ఉన్నతంగా ఎదగటానికి, ఎన్నో నేర్చుకోవటానికి ఇక్కడికి మనం వచ్చాము. ఇలాంటి గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా నేను తెలుసుకోవడం జరిగింది. దానితో నా జన్మ నాకు ఆ ఎలా అంటే ప్రతి నిత్యం ప్రతి రోజుకి ఏ రోజు ఆ రోజే కొత్త జన్మ అయిపోయింది. ఏ రోజుకి ఆ రోజే కొత్త అనుభవం. గతం కలలాగా కరిగిపోతూ ఉంది. వర్తమానంలోని నిన్నటి వరకు అది కంప్లీట్ చేశాను. ఈ రోజు నేను నేర్చుకున్న విద్యను ఎవరికైనా అందించడానికి రెడీగా ఉన్నా. ఈ రోజంతా నేను ఆనందంగా ఉంటాను. ఈ అనంత విశ్వంలోని ఎంతో శక్తి ఉంది. ఎందరో దేవతలు ఉన్నారు. ఎన్నో లోకాలు ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచి ఏదో పవర్ మనకి యాడ్ అవుతుంది ఈ ధ్యానం ద్వారా. ఈ రోజుకి ఏం భాగ్యమో అని ఎప్పటికప్పుడే ఆ జన్మ రహస్యాలతో ప్రయాణం చేయటం వల్ల తృప్తినిచ్చింది. అంతేకాకుండా గతము కన్నా వర్తమానంలో అసలు నా జన్మలోని వైజాగ్ అనకాపల్లి తప్ప ఇంకెక్కడికి వెళ్తాను అని తెలియదు. ఏదో యాత్రకి వెళ్తాము, అది సహజం. కానీ ఇంత దేశం తిరిగానని తెలియదు. ఈ దేశ సంచారంలోని, ఈ ధ్యానం పంచటంలోని నాకు ఎన్నో విషయాలు ఇంకా తెలిసే. మనకంటే కష్టాలు పడిన వాళ్ళు ఉన్నారు, మనకంటే మానసిక ఒత్తిడితో ఉన్న వాళ్ళు ఉన్నారు, మనకంటే ఇంకా ఏమి తెలుసుకోలేని వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత మనకంటే ఉన్నతాత్మలు ఉన్నారు, మనల్ని మించి ఎన్నో తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు, మనకంటే ప్రేమ, ఓర్పు, సహనం ఉన్నారు, కారంజన్ములు ఉన్నారు. ఇలా ఇంత పెద్ద ప్రపంచం ఉందా అని ఆ బయటికి నేను నేర్చుకున్న విద్యను చెప్పడానికి వెళ్ళినప్పుడు అటు నుంచి ఎన్నో విషయాలు నాకు తెలుసుకోవడం జరిగింది. అప్పుడు అనిపించింది, ఎప్పటికప్పుడే నాకు ఇదే పెద్ద తెలుసు అనుకుంటాము, ఈ అనంత ప్రపంచంలో ఎంత ఉందా అని తెలుసుకోవడం జరిగింది. తెలుసుకున్న తర్వాత వచ్చి ఇంకా 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 ఈ భూమి అనే పాఠశాలపై సాధన పెంచటం జరిగింది. ఆ సాధనతో సమగూరు ధరణిలో పనులు ఎన్నో అవి నాకు పొందటం జరిగింది. ప్రతి నిత్యము ఈ దేహం అనే శక్తి క్షేత్రంలో ఉన్న ఆత్మ ఈ శరీరం ఎందుకు సృష్టించుకుందో అర్థమైంది. అంటే కంప్లీట్ గా ప్రతి దాన్ని లోతు తెలుసుకోగలిగాను. ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా వెళ్తే బాగుంటుంది అని. ఆ తర్వాత సాధనతో పాటు మౌనంతో పాటు అంతరంగ ఆనందం, అంతరంగ భాష. అసలు లోపల నుంచి ఏముంటది, మనసు సంచలం కదా అని మనం అనుకుంటాం. కానీ ఆ సాధన చేయగా మనసు నుంచి బుద్ధి వికాసంలోకి వెళ్తాం. ఏ సమయంలో ఎలా ఉండాలో అర్థమవుతుంది. కంప్లీట్ గా ఒక వరుడు విన్నామంటే, ఈ వరుడిలో ఇప్పుడు ఎన్నో రాష్ట్రాలకు నేను వెళ్ళాను. ఒక తెలుగే కావచ్చు, తెలుగులో కూడా భాషలో ప్రావీణ్యత, అర్థం మారిపోతూ ఉంటది. ప్రతిదానికి పదం దగ్గర కూడా అలా గమనిస్తుంటే అర్థమయ్యేది తెలుగే కదా, ఈ వరుడికి అర్థం ఏంటి, ఇలా నేర్చుకున్న తర్వాత ఈ అర్థమా అంటే అంతా ఒకటే, భాష వేరు. అలాగా పై భాషలకు వెళ్ళినప్పుడు అలా సైలెన్స్ గా గమనిస్తేనే ఎక్కువ అర్థమైంది మాట్లాడే కన్నా. ఇది తింటే దీని పేరు ఇదా, ఇక్కడ ఇలా పిలవాలా, ఇక్కడ ఇలా చెప్పాలా అంటే ప్రతిదీ. ఈ పుణ్యభూమిపై చూడండి ఎన్ని భాషలు, ఎన్ని రకాల మనుషులు, ఎన్ని మతాలు, ఎన్ని రకాల ఈ భూమి మీద ఉంటాయి. కానీ మనతో మనము విశ్వంతో మమేకమైనప్పుడు కంప్లీట్ గా ప్రతిదీ అర్థమవుతుంది. అర్థం అవ్వకపోయినా అక్కడ గడిబిడి అవ్వము, క్షణం ఒకలాగా మనం మారిపోము. మన లోపల ఉన్న ఆ కంప్లీట్ మనస్తత్వం నుంచి బుద్ధి వికాసంలోకి వెళ్తాం. అప్పుడు ప్రతి క్షణము కూడా అందరినీ ప్రేమించే బుద్ధి వస్తుంది. ప్రతి దానికి ఈ కష్టంలోంచి, కోపం నుంచి, ప్రేమలో నుంచి, అన్నిటి నుంచి, అవమానం నుంచి నేర్చుకోవడం వస్తుంది. నాకైతే అలాగే తెలిసింది. అంటే అన్నిటి నుంచి నేర్చుకోవడమే. ఈ రోజు ఈ అవమానం పడ్డాం కాబట్టి రేపు ఇలా అవమానం పడతాం. ఈ రోజు ఒకటి ఇచ్చి కూడా తిట్లు కాస్తున్నామంటే రేపు ఎలా ఉంటుందో అది తెలుస్తుంది. అలాగే ఒక ప్రేమను పంచినా సరే తిరిగి అవమానం పొందామంటే ఇక్కడ ఏదో నా లోపమే ఉంది అని తెలుస్తుంది. మనలో అహంకారం ఉందా, అసూయ ఉందా, లేదా నేర్చుకోవాల్సిందా, ప్రతిదీ కూడా మనకు అర్థమవుతుంది. మంచి నుంచే కాదు, చెడు నుంచి కూడా మనం నేర్చుకోవడం జరుగుతుంది. అలా నేర్చుకున్నప్పుడు అక్కడ ఏం పూర్తి జరుగుతుంది. మంచి నుంచి, కష్టం నుంచి, సుఖం నుంచి, అవమానం నుంచి అన్ని నేర్చుకోవడం జరుగుతుందబ్బా అని చెప్పి అక్కడ మనం ఆలోచిస్తాం. ఎలా ఆలోచిస్తాము, పూర్తిగా అవగాహన కలుగుతుంది. అలా ప్రతిదీ నేను అంటే చాలా మంది అంటారు
పుట్టిన కాంచి నేర్చుకుంటూ ఉంటే ఇంకెప్పుడు ఆనందంగా ఉంటామండి, ఇంకెప్పుడు ప్రశాంతంగా ఉంటాము, మన జన్మలు ఎందుకు ఇలా తగలట అంటారు. అంటే ప్రతి మనిషి పుట్టిక చావు వరకు కూడా మనమే సృష్టించుకొచ్చామని ధ్యానంలోకి వచ్చాక అర్థమైంది నాకు కూడా. లేకపోతే అమ్మా ఏంటి నాకు తపస్సు చూపించు, లేకపోతే నాకు జీవించడం రాదా, లేకపోతే ఏంటి అసలు, ఇలా ఇలా ఎన్నో అమ్మవారితో షేర్ చేసుకోవడము. కానీ ధ్యానంలోకి వచ్చాక ప్రతి దానికి నాకు నేనే కారణము, అన్ని రకాల పాత్రలు నేనే సృష్టించుకొచ్చా, అన్ని రకాల అనుభవాలు నేనే సృష్టించుకొచ్చా. కానీ అనుక్షణం అందరిలో నేనై ఉన్నప్పుడు నాకు నేనే పొగుడుకుంటున్నా, నాకు నేనే తిట్టుకుంటున్నా, నాకు నేనే చర్చించుకుంటున్నా. అలా నాకు అర్థమయ్యింది మాట. ఎప్పుడైతే అది అర్థమయ్యిందో నాకు కంప్లీట్ గా ఈ జన్మ సార్థకత తెలిసింది. గతం కన్నా వర్తమానంలోనే అద్భుతంగా, అరే మనకు ధ్యానం నేర్పించిన గురువే అన్ని ఎదుర్కొన్నాడు కదా, మనకు ధ్యానం నేర్పించిన గురువే ఆచరించి చూపించారు కదా అని అర్థమయ్యింది. అలాగే ఎందరో దేవతలు భూమి మీదకి వచ్చి వాళ్ళు అంత అతీత శక్తులు ఉన్నా, వాళ్ళు దేవతలే అయినా, నేను దేవుణ్ణి అని తెలిసిన సామాన్య జీవించారే. మరి అలాంటప్పుడు మనం ఎంత తెలుసుకోవడం కాదు, ఆచరణ చేయాలని నాకు పూర్తిగా అర్థమయ్యింది. నాకు ఆచరణ చేసినప్పుడే పరమార్థం తెలుస్తుందని నాకు అర్థమయ్యింది. అప్పటి నుంచి ఇంకా ఇంకా అంటే ప్రతిదీ మన ప్రయాణం జరుగుతున్న కొద్దీ బయటికి ఎలా ఉంటదంటే, అరే ఆమె ఏంటి పూజలు చేసినా ధ్యానం చేసినా ఆమెకి ఏం కలిసి వచ్చింది, ఏం ప్రశాంతంగా ఉంటుంది, ఏదో చెప్పుకుంటుంది తెలిసిన విద్యను తప్ప ఆమెకి ఏం సుఖ సంతోషాలు ఉన్నాయి అని ఒకలాంటి జాతి మనపై ఉంటది. లేదా ఇంకొంతమందికి ఏమో అప్పుడు పూజలు చేసి బాగానే ఉండేది, ఇప్పుడే ఒక మూర్ఖురాల్లో తయారయ్యింది అని కూడా ఉండొచ్చు. ఇలా రకరకాల ఇతరులకు మనం చూస్తే రకరకాలుగా అనిపించవచ్చు. కానీ ఈ అంతరంగంలో నాకేమనిపిస్తుంటే, ఎన్ని జన్మల నుంచి చేసి ఉన్నానో, ఈ జన్మలో ఈ ప్రాణాన్ని కాపాడుకొని ఈ భూమి మీద ఈ శరీరంతో జీవించి ఆ పొడము తల్లికి ఉపయోగపడుతున్నది నా జన్మ అని ఒక సంతోషం, తృప్తి ఉంటుంది నాకు. ఈ రోజు ఎందరో ఫోన్ చేసి, మేడం మీదొక మాట విని మా జన్మ మార్చుకున్నాము, మీదొక మాట విని మాలో మార్పులు తెచ్చుకున్నాం, మేడం మీరు చెప్పిన ధ్యానం విని మేము ధ్యానం చేయడం చేసాం, మేడం మీ నెంబర్ కోసం నెల రోజులు ప్రయత్నం చేశామని, ఒక సంవత్సరం ప్రయత్నం చేశామని, 7 రోజులు ధ్యానంలో కూర్చున్న మీ నెంబర్ కోసం అని అది ఎందరో చెప్పినప్పుడు, ఆహా ఈ భూమిపై జీవిస్తున్నందుకు నా జన్మ సార్థకమైందని చెప్పి నేను పూర్తి సంతోషంతో ఉండగలుగుతాను. అంటే అనునిత్యం తృప్తిగా జీవించగలుగుతున్నాము, పుట్టినందుకు నా జన్మ సార్థకమయ్యింది అని ఆనందపడుతూ ఉంటాను. ఎవరి కోసమో పుట్టము, ఎవరి కోసమో పోము, అరే పోవాలి ఈ క్షణంలో చనిపోవాలంటే అయిపోతామా, లేదు. అలాగే నేను ఉండిపోవాలి చిరంజీవిగా అంటే అయిపోతామా, ఏం లేదు. మన చావు పుట్టుకల మధ్య నడయాడుతున్న ఈ కాస్త ప్రయాణం కూడా ప్రశాంతంగా జీవించగలిగితే ఒక అద్భుతము. అవసరం లేనివన్నీ లోపలికి వేసేసుకొని, నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ బాధలు, నాకే ఎందుకు ఈ అవమానాలు, నాకే ఎందుకు అసలు ఇలా జరుగుతుంది అని బాధపడినా ఎవ్వరూ ఆర్చరు తీర్చరు. కానీ నా వరకు నా చుట్టూ ఉన్న ఎక్కడికి వెళ్ళినా అందరూ ప్రేమమూర్తులే, నా గురువులే, నా శ్రేయోభిలాషులే, ఆ దేవతలే. సత్య హరిశ్చంద్రుడికి వచ్చినట్లు నాకు కూడా వచ్చారు, వాళ్ళు దేవతలే అని ఒక్క క్షణం అనుకుంటే ఆ ఆనందమే వేరేగా ఉంటుంది. ఆ ఆనందం ఎంతో తృప్తినిస్తుంది. అలాంటి మహానుభావుడు సత్య హరిశ్చంద్రుడికి అన్ని కష్టాలు పెట్టడానికి ఎవరు వచ్చారు, దేవతలే వచ్చారు. అలాగే అనునిత్యము కూడా మనకి ఎక్కడికైనా ఏమైనా ఎదుర్కొంటున్నాము, ఏమైనా మాటలు కాస్తున్నాము, అవమానాలు కాస్తున్నాము, లేదా మనల్ని బాధ పెడుతున్నారు అంటే వాళ్ళంతా కూడా దేవత రూపాల్లో ఉన్నారు. మనకి ఒక గురువుల కింద మనల్ని సానపడుతున్నారు. అందువల్ల వాళ్ళందరినీ ప్రేమించడం వచ్చిందనుకో మనం తృప్తిగా జీవించగలుగుతాం. ఇష్టంగా ప్రతి నిత్యము ఒక్క నిమిషం వృధా కాకుండా ఆ సమయాన్ని సద్వినియోగం చేస్తాము, తృప్తితో జీవించగలుగుతాము, మనతో మనం మమేకం అవ్వగలుగుతాం, ప్రతి జీవిలో ఉన్న ఆనందాన్ని చూడగలుగుతాము. స్త్రీ పురుషులు, చిన్న పిల్లలు, వృద్ధులు, సమస్త ప్రాణికోటిని, పశుపక్షాదుల్ని ప్రేమించగలుగుతాము. ప్రతి జీవిని చూస్తుంటే ఎంతో ఆ జీవిలో ఉన్న ఆనందం, ఆ జీవిలో ఉన్న ప్రతిరూపాన్ని
చూడగలుగుతాము. ఎంతో ప్రేమ ఉప్పొంగుతూ ఉంటుంది. మనిషి నాకు కోపం, చిరాకు, తాపు ఇవన్నీ వస్తాయి, ప్రకృతి ధర్మం. కానీ ఆ క్షణమే మళ్ళీ వాటి నుంచి బయటపడగలుగుతాం. ఆధ్యాత్మిక పవర్ పెరుగుతూ ఉంటే మనము వాటి నుంచి బయటపడుతూ పూర్తిగా మనతో మనం మమేకం అవ్వగలుగుతాం. ఇలాంటివి ఎక్కడి నుంచి వస్తాయి? ఎందరో మహానుభావులు ఎన్నో చరిత్రలు మనకి ఇచ్చి వెళ్ళారు, ఆచరించి వెళ్ళారు. మనం రెడీ అయితే ఎవరొక్కరి ద్వారా ఆ మార్గం మనకు దొరుకుతుంది. ఆధ్యాత్మిక మార్గం అంటే సన్యాసులు అయిపోలేదు. మన పత్రిసారు సంసార సాగరంలో ఉంటూ, భవబంధాల్లో ఉంటూ తనొక ఆత్మని తెలుసుకున్న విద్యని చక్కగా ప్రపంచవ్యాప్తంగా విస్ఫోటం చేశారు. ఎంత అద్భుతం, ఎంత తృప్తి! ఆయన ప్రతి క్షణం కూడా నేను ఒక క్షణం ఖాళీగా ఉండను అని నిర్ణయించుకున్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు, కాలం విలువ తెలుసుకున్నారు. ఉన్నంత కాలం అపురూపంగా, అద్భుతంగా ఆయన ఎదుర్కొన్న అవమానాన్ని, ఆయన శ్రమంత ప్రతి చోట ఆయన తెలుసుకుని విద్యను పంచుతూనే ఉన్నారు. అందువల్ల ఒక గురువు నుంచి మనం నేర్చుకోవలసింది నేర్చుకుంటే అది ఆచరించినప్పుడు మనలో కూడా ఆ తృప్తి తెలుస్తుంది, ఆ కంప్లీట్ తెలుస్తుంది. ఏది కంప్లీట్ చేసా, ఎక్కడో తిరిగి నేను ఏ భాష రాని నేను ఎక్కడికో వెళ్ళి ఆ ఢిల్లీకి వెళ్ళి అక్కడ అవార్డులు తీసుకొని ఆ హెమాహేమీల మధ్యన చూస్తున్నప్పుడు నేనే నా ఇంతవరకు వచ్చాను, ఆ విశ్వం ఇంత సపోర్ట్ చేస్తుందా అని నాకే ఆశ్చర్యం వేసింది. ఒక డేరింగ్ పవర్ఫుల్ ఉమెన్ గా, ఒక నిస్వార్థమైన సేవ, ప్రపంచ శాంతిని కోరుకుంటున్నందుకు, అడిగిన వాళ్ళకి సరైన గైడెన్స్ ఇస్తున్నందుకు గాను ఆ ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఇస్తున్నప్పుడు అంతమంది జడ్జీలు, కలెక్టర్లు, లాయర్లు, పోలీస్ డిపార్ట్మెంట్, గవర్నర్స్ వీళ్ళందరి మధ్యన అవార్డు తీసుకుంటున్నప్పుడు, ఆ పేరు అక్కడ పలుకుతున్నప్పుడు అసలు నేను ఎక్కడ పుట్టాను, ఎక్కడ పెరిగాను, ఎక్కడి వరకు వచ్చాను, నాకు నా జీవితంలో ఇన్ని అనుభవాలు ఉన్నాయా అని నాకే ఆశ్చర్యం వేసింది. ఎప్పుడో ఈ జన్మ అసలు ఎందుకు పుట్టాము, ఏం చేస్తున్నాము, ఏ బతుకున్నోటే పోయినా ఒకటే అని అప్పుడప్పుడు అనిపించేది. అలాంటి జన్మ ఇన్ని చేసినప్పుడు ఎంత తృప్తో జరిగింది, ఎంత ఆనందం వచ్చింది. అసలు కంప్లీట్ అయ్యేది ఇప్పుడు నా జన్మ సార్థకత అని తెలిసింది. అందరినీ హాయిగా, ప్రతి జీవిని ఇష్టపడే బుద్ధి పెరిగింది. ఇంకా ఏ చిన్న కోపమో, లేకపోతే ఏ చిరాకో, ఏ కోపమో, ఏ ద్వేషమో, నాకెప్పుడు మొదటి నుంచి కూడా ఏదైనా నాకు ఇష్టం లేకపోయినా, బాధ కలిగిన, చిరాకు వచ్చిన నాకు నేనే తిట్టుకుండేదాన్ని. ఎప్పుడు ఎవరిని బయటికి చిన్న వయసులో తెలియదు. ఆ టైంలోని కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, అనుకుంటాం, అది సహజము. కానీ పెళ్ళైన క్షణం నుంచి కూడా నా గురువు నా భర్త అయ్యాడు. అలాగే ఎన్నో వాతావరణాలు నాకు గురువుగా శిక్షణ ఇచ్చాయి. నా జీవితంలో ప్రతి క్షణము కూడా నేను అమ్మవారితోనే షేర్ చేసేదాన్ని. నా జన్మకి ఇన్ని అనుభవాలు ఉన్నాయని నాకు తెలియదు. నేను పెళ్ళి అవ్వకముందు అనుకున్నా, నేను నా భర్త అన్ని చూసుకుంటారు, నేను అమ్మవారి దగ్గర కూర్చొని అమ్మ హాయిగా నాకు తపస్సు చెప్పు, ఈ శరీరంతో ఉండగానే నేను దర్శించాలి, అలాంటి తపస్సు నాకు చూపించు అని ప్రేయర్ చేస్తూ ఉండేదాన్ని. కానీ నా జీవిత అనుభవం చూడండి ఎంత అద్భుతంగా రివర్స్ అయిపోయింది. మొత్తం అంతా నేనే, అంత సృష్టికర్త నేనే, సాక్షి ఉండేది నేనే, శివుడుగా నేనే, లక్ష్మి, వాణి, గౌరి అన్ని నేనే అయిపోయా. నేనేమైతే అనుకున్నానో కేవలం దండం పెట్టుకొని ఏది కావాలో వండి పెట్టేది అయిపోద్ది అనుకున్నాను. కానీ మొత్తం బాధ్యతలన్నీ నేను తీసుకోవాల్సి వచ్చింది. రివర్స్ లో నా భర్త సేమ్ మాట్లాడారు, నాకేం తెలియదు, నేను ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వస్తాను అంతే, ఎంత ప్రసాదం నాకు పెట్టు, మిగతాది నీ జీవితం, నీ ఇష్టము, నీ కర్తవ్యం. షాక్ ఒక్కసారే. చూసారా, అంటే లైఫ్ ఎలా ఉంటుందో తెలీదు. పెళ్లికి ముందు ఒకలా ఉంటది, పెళ్ళైన తర్వాత ఒకలా ఉంటుంది. జన్మ, ప్రతి జన్మకి మనము గురువులు తెచ్చుకుంటాము, ఇక్కడ నేర్చుకుంటాము. అలాగే ఎన్నో జన్మల యొక్క పుణ్యాల ఫలితం వల్ల ఈ భూమి రక్షణ కూడా మనం ఉపయోగపడతాం. దేశ సరిహద్దుల్లో ఎందరో కాపాడితే ఈ రోజు మనం ఇలా ఉంటున్నాం. లేకపోతే ఇక్కడ ఎన్ని సదుపాయాలున్నా, ఎన్ని ఆస్తులున్నా, ఎంత కుటుంబాలున్నా, ఎంత సపోర్ట్ ఉన్నా ఎవరు హ్యాపీగా జీవించలేరు. ఇప్పుడు దర్జాగా మనం జీవిస్తున్నామంటే దేశ సరిహద్దుల్లో ఎందరో మహానుభావులు కాపాడుతుంటే
మనం హాయిగా ఉన్నాం. అలాగే ప్రపంచ శాంతికి ఎందరో హిమగిరి శిఖరాల్లో, ఎంతో గొప్ప అడవుల్లో ఎందరో లెక్కలేనంత మంది తపస్సు చేసి భూమి రక్షణకి ఇస్తుంటే ఈ ప్రపంచమంతా ఈ మాత్రమైన ప్రశాంతంగా ఉండగలుగుతుంది. ఎందరో కారణ జన్మలు ఈ ప్రపంచ శాంతి కోసం సాకార జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్ అని కృషి చేస్తుంటే ఈ భూమి రక్షణకు ఆ శక్తి కూడా ఉపయోగపడుతుంది. మరి ఇన్ని చూసుకున్నాం కాబట్టి ఎంత హాయిగా ఉంటుంది ఈ జన్మ, ఎంత కంప్లీట్ గా అసలు జన్మ ఎత్తినందుకు, ఇన్ని తెలుసుకున్నందుకు, ఇంత అద్భుతమైన జన్మ మనది అని మనకు మనమే హ్యాట్సాప్ చెప్పుకోవడం జరుగుతుంది. నాకు నేనే హ్యాట్సాప్ చెప్పుకుంటా. ఈ చిన్నపాటి శరీరంలో ఇంత గొప్ప ఆత్మ ఉందా, ఇంత అద్భుతం జరుగుతుందా, కనులు మూస్తే అనంత లోకాలు, సకల చరాచర సృష్టి దర్శనమిస్తుంది. కనులు తెరిస్తే ఈ భూమండలాన్ని ఉన్న అద్భుతాలన్నీ చూడగలుగుతున్నాము. చక్కని చెట్లు, కొండలు, కోనలు, పశుపక్షాదులు, మానవులు, చిన్నపిల్లలు, అసలు ఈ ప్రకృతి సౌందర్యం చూడగలుగుతున్నాం. అనువనువు పులకిస్తున్నాం. ఉన్న సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నాను. ఉన్న సమయాన్ని ఆనందంగా జీవించగలుగుతున్నాను. ప్రతిరోజు నాకు కొత్త జన్మలాగా ఉంటుంది. ప్రతిరోజు నాకు కొత్త జన్మలా ఉంటది. ప్రతిరోజు ఆనందంగా జీవించగలుగుతున్నా. హృదయము ఉల్లాసంతో అసలు ఉప్పొంగుతూ ఉంటుంది. ఎంత మంచి కుటుంబాలు తెచ్చుకున్నాను, ఎంత ఆనందంగా జీవించగలుగుతున్నాను, ఈ విశ్వానికి ఉపయోగపడగలుగుతున్నాను. ఆ సృష్టి దేవతల యొక్క ఆకాశవాణి వినగలుగుతున్నాను. ఆ నక్షత్ర మండలాల్లో తిరగలుగుతున్నాను. అసలు సూర్యుడంటే ఎవరు, చంద్రుడంటే ఎవరు, ఎలాంటి శక్తి పొందుతున్నామని ఎంతో హాయిగా పరిపూర్ణమైన జీవితాన్ని నేను ప్రయాణం చేస్తున్నాను. మనిషికి ఇంతకన్నా ఏం కావాలి? చుట్టూ ఎన్ని ఉన్నా, లోపల చీకటి ఉంటే, లోపల బాధ ఉంటే, లోపల ఏదో ఒకటి గోల ఉంటే, ఆ చెత్తతో మనిషి ప్రశాంతంగా ఎలా జీవిస్తారు? అందుకే ఆధ్యాత్మిక శక్తి, ఆధ్యాత్మిక మార్గం తృప్తినిస్తుంది, ఎదుగుదల ఇస్తుంది, జన్మని సార్థకం చేస్తుంది, కాలాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతాం. ఇలాంటి జన్మ నాది. ఆ పరమ గురువు వలన ఈ జన్మ సార్థకం చేసుకుంటూ ఈ భూమండలాన్ని హాయిగా ప్రయాణం చేయగలుగుతున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈ రోజు నాకు ఈ సదవకాశాన్ని ఇచ్చారు మేడం గారు. హాయిగా. హలో. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీ అనుభవాలు ఇంత చక్కగా ఉన్నాయంటే నిజంగా ధ్యానం మనకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. మన పైన మనకి నమ్మకాన్ని, ఆ ధైర్యాన్ని. నిజంగానే ఒక సామాన్యమైన మహిళలం ఇంత ఇదిగా మనం దర్జాగా కూర్చొని ఇలాంటి సజ్జన సాంగత్యాల్లో పాల్గొంటున్నాం. ఇంట్లో అది పనులన్నీ చేసుకొని అన్ని టైం టు టైం సమకూర్చుకొని వచ్చి కూర్చుంటున్నాం. ఎక్కడ కూడా మనల్ని మిస్ చేయమని చెప్పలేదు మన గురువు గారు. సో మేడం, మీరు అచీవ్ చేసిన అవార్డు గురించి, దాని గురించి చెప్పండి ఒకసారి. అది ఏమైందంటే, నాకు కళ్ళ ముందుగా కొన్ని ధ్యానంలో కళ్ళ వస్తాయిరా, అన్ని జరగగానే కొన్ని జరుగుతాయి. ఎవరో పోస్ట్ మ్యాన్ గాంధీ మహాత్ముడు వచ్చి లెటర్ ఇచ్చినట్టు వచ్చింది. ఆ లెటర్ లోనే అవార్డు వచ్చినట్టు వచ్చింది. నాకు అవార్డు ఏంటి? నేనేం రాజకీయ నాయకుల పోనీ ఏ ట్రస్ట్ అవి ఏం లేదు. ఓన్లీ ధ్యానం చేసుకుంటున్నా, ధ్యానం పంచుకుంటున్నా అంతే. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా పని అంతే. ధ్యానం చేయడము, ఎవరిని ఎక్కడైనా అడిగితే వెళ్ళి చెప్పి రావటము, అంతకు మించి నాకేం తెలియదు. అయితే ఆ రియల్ గా లెటర్ వచ్చింది. ఆ లెటర్ చూస్తే అందులోని ఇండియా ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ సొసైటీ వారు మీకు భారత గౌరవ అవార్డు ఇస్తున్నారు, ఢిల్లీలో రావాలని ఉంది. అది అనుకోకుండా అవునమ్మా, నిజంగా చాలా అది వెళ్ళగలుగుతున్నాను నేను. ఆ అవార్డు కూడా ఎవరు కనిపెట్టి ఇచ్చారు, అంత దూరం ఏమెళ్తా నాకేం తెలుసు అనుకుంటే, ఇంకో మేడం నేను వస్తానండి తోడని చెప్పేసి ఆ మేడం రావటం, ఇద్దరం వెళ్ళటము, ఆ అవార్డు తీసుకొని ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఇంకో అవార్డు కూడా ఇచ్చారు. అది ఏంటంటే బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అనే ఒక అద్భుతమైన అవార్డు ఇచ్చారు. అయితే అవార్డులు తీసుకున్నా, నిజం చెప్పాలంటే నాకు అవార్డుల విలువ కూడా తెలియదు. అయితే క్లాస్ లో ఇలాగే చెప్పినప్పుడు కొన్ని చోట్ల పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఐఏఎస్ ఆఫీసర్స్, ఇలా ఎడ్యుకేటెడ్స్ వారు విన్నప్పుడు, మేడం బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అవార్డు అంటే సామాన్యమైనది కాదు, అది జిల్లా అవార్డు వచ్చిందంటేనే వాళ్ళు ఎంతో హార్డ్ గా కృషి చేస్తున్నట్టు, ఎంతో సక్సెస్ గా నిస్వార్థంగా వాళ్ళు సేవ చేస్తున్నట్లు, అలాంటి అవార్డు మీరు ఇండియా తరపున తీసుకున్నారమ్మా. గ్రేట్ రా తల్లి.
అసలు మిమ్మల్ని చూసి మేము ఇంత ధ్యాన స్థితి ఉందని అనుకోలేదు, ఇలాంటి ఒక సక్సెస్ మీ లైఫ్ లో ఉందని కూడా మాకు తెలియదు, వింటుంటే ఒళ్ళు పులకించిందిరా అని చెప్పి చాలా మంది విఐపీలు చెప్పినప్పుడు, ఓహో అంత గొప్ప అవార్డులు, అలాంటి అవార్డులు ఇచ్చిన వాళ్ళకి ఆ సొసైటీ వాళ్ళందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తాను. మనసులో వాళ్ళందరికీ కృతజ్ఞతలు. తర్వాత అబ్దుల్ కలాం గారి అచీవ్మెంట్ అవార్డు, మదర్ తెరీసా పేరు మీద ఇంకో అవార్డు, ఇలా చాలా అవార్డులు అనేది ఇవ్వటం జరిగింది. అలాగే గ్లోరీ ఆఫ్ ఇండియా అని ఇంటర్నేషనల్ రికార్డులో ఆ పేరు నమోదవుతుందంట. అలాంటి అవార్డు గోల్డ్ మేడం మెడల్ కూడా ఒక్కసారి ఇవి ఎందుకు వచ్చాయి, దేనికోసం వచ్చాయి ఈ అవార్డ్స్ చెప్పండి. అంటే ఇలాగే ఎక్కడెక్కడ నుంచో చేస్తుంటే ఫోన్ లోనే గైడ్ చేస్తా ఉంటాను నేను ఎక్కువ. అలాగే ఎవరు పిలిచినా అక్కడికి వెళ్ళి ఈ ధ్యానం చెప్తున్నాం. ఒకటి ధ్యానము, రెండోది ఏమో సరైన గైడెన్స్ ఇవ్వటము. ఈ ప్రపంచ శాంతి కోసం నేను ఒంటరిగా ఈ ప్రయాణం చేసేది మరి ఎలా రికార్డ్ అయ్యిందో తెలియదు కానీ ఆ లెటర్ చదివినప్పుడు నాకే ఆనంద పుష్పాలు వచ్చాయి. డేరింగ్ డాష్ అండ్ పవర్ఫుల్ ఉమెన్ గా మిమ్మల్ని గుర్తించి దేశం తరపున ఇంటర్నేషనల్ తరపున మీకు ఈ అవార్డు ఇవ్వబడుతుంది, మీ రాక కోసం ఎదురు చూస్తున్నాం అని చెప్పి ఆ లెటర్ పంపించడం జరిగింది అన్నమాట. ఏమి నాకు తెలియకుండా నా లైఫ్ లో ఇన్ని ఉన్నాయని వచ్చాక అర్థమవుతా ఉంటాయి అన్నమాట. నిజమమ్మా, కరెక్ట్. కంగ్రాచులేషన్స్ అయితే మేడం మీకు. సో ఇలాంటి అవార్డులు ఇంకెన్నో మీరు తీసుకోవాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. సో మరి మనం ఇవాళ ద కంప్లీట్ మ్యాన్ అంటే పత్రి గారి గురించి మనం తెలుసుకుంటున్నాం. సో మరి ఇలాంటి పత్రి గారు అంటే అన్ని విషయాలలో అంటే ఏదో ఒక విషయంలో సాధిస్తే పరిపూర్ణత్వం సాధించినట్లు కాదు. అంటే ఇంకొకటి ఏంటంటే భౌతికమైన ఈ ప్రపంచంలో, సో ఆధ్యాత్మికమైన ఈ ప్రపంచంలో రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఇక్కడ పరిపూర్ణత్వం అక్కడ పరిపూర్ణత్వాన్ని సాధిస్తేనే కంప్లీట్ మ్యాన్ అవుతారు. దట్టు ఏదో ఒక విషయంలో సాధిస్తే కాదు, ప్రతి అడుగడుగు మనం ఎలా వేయాలి, మన జీవితంలో మనం ఎలా అడుగు వేయాలి, అడుగు తీసి అడుగు వేయాలి, మాట మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాసతో పాటుగా ఈ మాట మీద ధ్యాస, ఎరుక తత్వాన్ని, సో ఇవన్నీ విషయాలు మనకు నేర్పించారు. మనం వంట చేసేటప్పుడు ధ్యాస, మనం చేసే పని మీద ధ్యాస, వీటన్నింటి గురించి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు ఈయన. సో మరి ఇలాంటి వ్యక్తిత్వం యొక్క ఒక వ్యక్తి యొక్క మూవీ రావడం ఎంతవరకు సమంజసం అంటారు, ఆవశ్యకత ఉంది అంటారు? అద్భుతం తల్లి, చాలా బాగుంది. ఈ మూవీ రాబోతుంది మేడం, మరి ఎంత వరకు ఆవశ్యకత ఉంది మూవీ రావడంలో అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఏంట్రా మూవీ ఇప్పుడు పత్రిజీ డాక్యుమెంటరీ ఫిలిం మూవీ రాబోతుంది కదా, సో ఎంత వరకు ఆవశ్యకత ఉంది ఇప్పుడు మూవీ రావడానికి అని అడుగుతున్నాను మేడం మీకు. మూవీ రావటానికంటే అది తీసుకొచ్చి బయట ప్రపంచానికి తెలియచేయడం అనేది గొప్ప విషయం రా. ఎందుకంటే ముందు ముందు తరాలకు కూడా ఒక గురువు వచ్చారు, ఎంత బాహ్య ప్రపంచంలో తిరుగుతూ ఆధ్యాత్మిక విలువలు తెలియపరుస్తూ వచ్చిన పనిని సక్సెస్ చేసి కంప్లీట్ చేసి ఆయన ఈ చరిత్రలో సృష్టించారని తెలియడానికి ఆ మూవీ రావాలి, అందరికీ తెలియాలి, అది సక్సెస్ అవుతుంది కూడా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అడగగానే ఒప్పుకున్నందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ. యా, చూసారు కదండి ఫ్రెండ్స్, ఒక ధ్యాని అయితే మరి ఎంత ఒక సామాన్యురాలు అసామాన్యురాలుగా మారి ఎన్ని అవార్డ్స్ అచీవ్ చేశారో మేడం గారు. మరి సో ఎలా అచీవ్ చేశారు, ఆ నిస్వార్థమైన ఆ సేవ ఆటోమేటిక్ గా మన ధ్యాన సాధనలో మనలో పెరిగే కొద్దీ మనలో వచ్చే అంతర్గత మార్పుల కొద్దీ కూడా వస్తుంది ఫ్రెండ్స్. సో ఆ అంతర్గత మార్పులు ఎలా తెచ్చుకోవాలనే మేడం గారు ఇంతసేపు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. ఏ విషయంలో మనం ఎలా తెచ్చుకోవాలి మార్పులు ఇవన్నీ అని కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు మేడం గారు.